వైసీపీ అన్ని జిల్లాలలో పక్కచిక్కిన రైతుల వల్ల భూములు గుంజుకోవడం, పక్కచిక్కిన రైతుల వల్ల భూములు గుంజుకోవడము, దౌర్జన్యము, గవర్నమెంట్ భూములు, ప్రైవేట్ భూములు, ఈ పట్టాలు, ఇనాము భూములు, ఇట్లాంటి వల్ల భూ కబ్జాలు ఎక్కువైనాయి. ఎక్కడ చూసినా కానీ మండలానికి 600 మంది భూ కబ్జాగాళ్ళు ఎక్కువైనారు. భూ కబ్జాలు ప్రతి జిల్లాలో కానీ ప్రతి రాష్ట్రంలోన మొత్తం భూముల కోర్టులు పెట్టి ప్రాసిక్యూటర్లు బాధితులు తక్కువ ప్రాసిక్యూటర్లు పెట్టి భూముల కోర్టులు పెట్టి అందరికి న్యాయ కమిటీ విచారణ పెట్టి బాధితులకు న్యాయం చేయాలని మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. బాధితులకు న్యాయం చేయాలని మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రతి అన్ని జిల్లాలలో భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి. నా పొలము కానీ భూమి గుంజుకొంటారు, నా పొలము కానీ తప్పుడు కేసులు పెట్టి వైసీపీ వాళ్ళ దగ్గరికి పోయి తప్పుడు కేసులు పెట్టి కందిశేలు కోసుకొని పోయి భూమి కబ్జా చేసినారు. 4 ఎకరాలు ఓటి కబ్జా, ఓటి 3.5 ఎకరా కబ్జా చేసినారు. కాబట్టి న్యాయ కమిటీ విచారణ పెట్టి నా భూమి నాకు ఇప్పియాలా. నేను పొలం పూర్వం నుండి ఉండేది మాది, పూర్వం నుండి ఉండే భూములు మావి. కాబట్టి వాళ్ళకు ఆయికమే పెట్టినది, ఆయికమే అమ్మిలేను. ఆయికం పెట్టిన భూమి కొన్నామని దౌర్జన్యంగా బెదిరించి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా పొందుకున్నారు. వైసీపీ వాళ్ళని, వైఎస్ పార్టీని, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా నా పొలం గుంజుకొని రిజిస్టర్లు నా సంతకాలు పెట్టించుకున్నారు. న్యాయ కమిటీ విచారణ చేసి మా భూమి మాకు ఇప్పియాలా. అన్ని జిల్లాలలో ఇదే జరిగింది. ప్రైవేట్ భూములు, గవర్నమెంట్ భూములు, ఇనాము భూములు, ప్రైవేట్ భూములు, ఇనాము భూములు, గవర్నమెంట్ భూములు, ఈ పట్టాలు అన్ని కబ్జాలు అయిపోయినాయి. బాధితులకు అన్యాయం జరిగింది. మన పెద్ద ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు బాధితులకు న్యాయం చేయాలని ఎంతో కష్టపడి కృషి చేస్తున్నాడు. అన్ని జిల్లాలలో భూమికుల కోర్టు ఏర్పాటు చేసి ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేసి చేస్తున్నాడు. ఈ రెవెన్యూ సదస్సులలో కాదు, ప్రతి జిల్లాల కోర్టు ఏర్పాటు చేయాలా, భూముల కోర్టు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ స్థలాలు భూములు కబ్జాలైనాయో వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగియాలా. జగన్ పాస్బుక్ల మీద చేసుకున్నాడు కోటాలు, నంబర్రాల కోటాలే, పాస్బుక్లకు కోటాలే. ఇవి బ్రిటిష్గా ఇంతకుముందు అట్లాంటివి లేవు. పాస్బుక్లు మీద కోటాలు వేసుకునేది, నంబరాల కోటాలు వేసుకునేది, ఇదల్లా పద్ధతి బాగలేదు. ఇదల్లా భూ కబ్జాలు 600 మంది మండలానికి ఉన్నారు. కాబట్టి భూములు, ప్రైవేట్ భూములు పక్కదిక్కిన రైతులలో ఆయికమని పెట్టుకునేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెంటనే ఆన్లైన్ ఎక్కించుకొని కొన్నాం అని పాస్బుక్లు చేపించుకునేది. నా భూమి కానీ మొత్తం కబ్జా అయిపోయింది. నేను ఆయికమే పెట్టినది. ఆయికం పెట్టింటే దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకొని గుంజుకుంటారు. నా భూమి సంస్కారం పెట్టించుకొని గుంజుకుంటారు. బెదిరించి నా కొడుకు నేను చిక్కలోడు అని నా భూమిని దౌర్జన్యంగా సంస్కారం పెట్టించుకొని గుంజుకుంటారు. న్యాయ కమిటీ విచారణ పెట్టి నా భూమి నాకు అప్పగించాలా అని మా పెద్ద ఆయనని ఎంతో సార్లు నేను అక్కడ మంగళగిరికి 2-3 సార్లు పోయినా కానీ నేను కలసలేకపోతే, నేను మా పెద్ద ఆయన అభిమానుడిని, చంద్రబాబు నాయుడు గారు అభిమానుడిని. కాబట్టి వీళ్ళ మాత్రం ఎక్కడెక్కడ భూ కబ్జాలు అయిపోయినాయో, ఎక్కడెక్కడ బాధ్యతలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేసే తీరల్లా బాధ్యతలకు వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించాలని మా పెద్ద ఆయన ఎంతో కష్టపడి కృషి చేస్తున్నాడు. భూముల కోర్టులు ఏర్పాటు చేయాలా. అన్ని జిల్లాలలో ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేసి భూములు ఇప్పియాలని ఎంతో కృషి చేస్తున్నాడు అని ఇంతటితో మనవి కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏపీని డెవలప్ చేద్దామని వచ్చినాడు. అవును, ఫుడ్ లేదని అంటున్నాడు.
డబ్బులు లేవు అంటాను. ఏపీని డబ్బులు లేవంటే వీళ్ళు ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. ఈ ధనవంతులల్లా బంటికింత ఏపీ ధనవంతులల్లా డబ్బులు ఉన్నోళ్ళ బంటికింత విరాళం వేసుకొని అమరావతిని డెవలప్మెంట్ చేయాల. శాతవాహనులు పరిపాలన చేసినారు. అందరూ పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు. వాళ్ళ విరాళం వేసుకొని బంటికో గిటిక కట్టి డెవలప్మెంట్ చేసుకోవాలా. మాకి చాలా అన్యాయం జరిగింది సార్. మా భూమి మాకు అప్పగించాలా. నాకు కందులు వేసిట్టే కందిసేను కోసపోయినారు. భూములు ఆయకమని పెట్టుకొని నా భూమి నాకు గుంజుకున్నారు. నేను తిక్కలోడు అని నా భూమి గుంజుకున్నారు సార్ నాది. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఎంఆర్ఓ కానీ మీ ఊరి సర్పంచ్ కానీ అడగలేదండి. ఎవరిని? మీ ఊరి సర్పంచ్ కానీ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్నే అడిగిలేదు. అసలు తహసీల్దార్ని లెక్క పెడుతుంటారా? ఇప్పుడు ఇంతకుముందు అయితే మా వైసీపీ గవర్నమెంట్ కాబట్టి అది పట్టించుకోలేదు. తెలుగుదేశం గవర్నమెంటే కదా. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి మేమే ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము. ఇప్పుడు చెప్తున్నాము. పెద్ద ఆయనకు సూర్యప్రకాష్ రెడ్డికి కానీ చెప్తున్నాము. సార్ నా భూమి కబ్జా అయిపోయింది సార్. నాది ఎట్లన్నా కానీ నా భూమి నాకు ఇప్పియాలా సార్. నాకు న్యాయం చేయాలా. నేను ఆయకమి పెట్టినది అని నేను చెప్తున్నాను పెద్ద ఆయనకు కానీ. మా పెద్ద ఆయన సూర్యప్రకాష్ రెడ్డి గారికి కానీ చెప్తున్నాను. నేను చెప్తున్నాను చేస్తాము అని ఆయన కానీ చెప్తున్నాడు నాకు. వైసీపీ ప్రభుత్వంలో ఇంకా చాలా మంది ఉన్నారండి. చాలా మందికి అన్యాయం జరిగింది. చాలా మందికి ఈ భూ కబ్జాల నుండి చాలా అన్యాయం జరిగింది. చాలా మంది వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది అన్యాయం జరిగింది. బలమైనోడే భూ కబ్జాలు అన్నీ చేసినాడు. భూములు స్థలాలు అన్ని కబ్జాలు చేసినాడు. కొంచెం సుతం